హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ఏ టు జెడ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నా లేకపోతే డేటా కూడా ఫాస్ట్గా అయిపోతున్నా వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఈరోజు అయితే చెప్తాను. ఈ ఎన్ని సెట్టింగ్స్ కూడా ప్లేస్టోర్లోనే ఉంటాయి. మీరు ప్లేస్టోర్లో కనుక ఈ సెట్టింగ్స్ చేసుకున్నారంటే మీ డేటా సేవ్ అవుద్ది, ప్లస్ హ్యాంగింగ్ ప్రాబ్లం ఉన్నా మీ మొబైల్ బాగా స్లో అవుతున్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే అవుతాయి అనమాట. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలనేది అయితే చూద్దాం. ఈ సెట్టింగ్స్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన మీ లోగో అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అకౌంట్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి. అప్పుడు సెట్టింగ్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే 4 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ కింద మీరు చూసినట్టయితే నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక 3 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఆప్షన్ యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఓవర్ ఎనీ నెట్వర్క్లో ఇదైతే సెట్ చేసి పెట్టుందనమాట. ఓవర్ ఎనీ నెట్వర్క్ అంటే మీరు ఏదైనా ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీకు వైఫై కనెక్ట్ ఉన్నా, మొబైల్ నెట్ కనెక్ట్ అయిన ఉన్నా, ఏదైతే నెట్ అయితే కనెక్ట్ అయి ఉంటుందో దాని ద్వారానే మన ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసి యాప్స్ అయితే డౌన్లోడ్ అయిపోతాయని ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టినట్టు అనమాట. అలా చేయడం వల్ల మన డేటా అనేది చాలా ఫాస్ట్గా కన్జ్యూమ్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడొచ్చు మీరు, ఆస్క్ ఎవ్రీ టైమ్ అని చెప్పేసి అయితే ఉంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని అడుగుతుంది అనమాట, ఏ నెట్వర్క్ మీద డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి. అప్పుడు మీరు ఆ నెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, వైఫై కానీ మొబైల్ డేటా కానీ. అలా మన నెట్ అనేది అయితే ఫాస్ట్గా కన్జ్యూమ్ అయితే అవ్వదు, కొంచెం ఎక్కువ టైం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే సెట్టింగ్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఓకే అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్ యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ అయితే అయిపోయింది కదా, దాని కింద చూసినట్టయితే మీరు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి అయితే ఉంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇది ఏంటి అని అంటే మొబైల్లో ఎప్పుడైనా మన మొబైల్లో ఇప్పుడు చాలా రకాల యాప్స్ అయితే ఉంటాయి, దగ్గర 50-60 యాప్స్ అయితే ఉంటాయి కదా, అన్ని యాప్స్ కూడా అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అలా అప్డేట్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, అప్డేట్ ఆల్ యాప్స్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటాలో కనుక సెట్ చేసిందంటే మనకు మొబైల్ డేటా కానీ వైఫై కానీ కనెక్ట్ అయిందంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలని చెప్పి పెట్టినట్టు. లేదంటే అప్డేట్ విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మొబైల్ డేటా అంటే మనం ఒక లిమిట్ని అయితే సెట్ చేసి ఆ లిమిట్ అయిపోగానే అప్డేట్ అయితే అవడం అయితే ఆగిపోతాయి అనమాట. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి అప్డేట్ ఓవర్ వైఫై ఓన్లీ, వైఫై కనెక్ట్ అయినప్పుడు మాత్రమే యాప్స్ అనేది అప్డేట్ అవ్వాలని చెప్పి పెట్టినట్టు. ఇంక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డూ నాట్ అప్డేట్ యాప్స్. దీంట్లో అయితే పెట్టుకోండి మీరు. నేను ఆల్రెడీ దీంట్లోనే ఉందని సెట్ అయితే చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉండటం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా యాప్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్ ప్లేస్టోర్లోకి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అవ్వవు. అలా అవ్వకపోవడం వల్ల మన డేటా సేవ్ అవుద్ది, ప్లస్ మన బ్యాటరీ సేవ్ అవుద్ది, మొబైల్ కూడా హ్యాంగింగ్ అవ్వకుండా అయితే ఉంటుంది అనమాట. అందుకే ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ మీరు చూడొచ్చు గైస్, ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి ఉంది. దీన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇది ఏంటంటే మనం యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం అని చెప్పేసి యాప్ని అయితే క్లిక్ చేసిన తర్వాత కింద ఫొటోస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కదా, అక్కడ వీడియో ఆటోమేటిక్గా ప్లే అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. మీకు ఫస్ట్ కానీ సెకండ్ ఆప్షన్లో కానీ ఉన్నప్పుడు ఉంది అంటే. అందుకే థర్డ్ ఆప్షన్కి అయితే సెట్ చేసి పెట్టుకొని నేను ఆల్రెడీ థర్డ్లోనే సెలెక్ట్ అయితే చేసి పెట్టాను. దీనివల్ల కూడా డేటా కన్జ్యూమ్ అయిపోద్ది, బ్యాటరీ అయిపోద్ది, ప్లస్ ఫోన్ కూడా హ్యాంగ్ అయితే ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. అందుకే డు నాట్ ఆటో ప్లే వీడియోస్లో పెట్టి ఓకే అయితే క్లిక్ చేసుకోండి. ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి గైస్, ఈ 3 సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టు ఫ్యామిలీ అని చెప్పేసింది, దాని కింద అబౌట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దీనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ప్లే స్టోర్ వర్షన్ అని చెప్పేసి దాని కింద బ్లూ కలర్లో అప్డేట్ ప్లే స్టోర్ అని చెప్పేసి ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అండర్స్టూడ్ అని చెప్పేసి వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ అండర్స్టూడ్ కాకుండా అప్డేట్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీ ప్లే స్టోర్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అలా చేసుకోకపోవటం వల్ల మన మొబైల్ అయితే చాలా మటుకు హ్యాంగ్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ అప్డేట్ చేసుకున్నారంటే మన మొబైల్ సగానికి సగం హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అందుకే అప్డేట్ వస్తే ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ అండర్స్టూడ్ అని వచ్చిందంటే నో ప్రాబ్లం, ఇంకే బాధ లేదనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం. ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన 4th సెట్టింగ్ అనమాట. సో చూసారు కదా గైస్, ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీ మొబైల్లో కనుక మీరు చేసుకున్నారంటే మీ మొబైల్ డేటా అనేది అయితే సేవ్ అవుతుంది, ప్లస్ హ్యాంగింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. అందుకే సెట్టింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోండి. అండ్
అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో తీద్దాం అనుకుంటున్నారు, మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తా. అండ్ ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.